విద్యార్థులందరూ కూడా శుభోదయం. మనం ఈరోజు 6వ తరగతికి సంబంధించి తెలుగులో ఉన్నటువంటి మాకొద్దీ తెల్లదొరతనం పాఠాన్ని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీ అందరూ కూడా మీ దగ్గర టెక్స్ట్ బుక్ కనుక ఉంటే అందరూ కూడా పేజీ నెంబరు 19 తీయండి. కొత్త టెక్స్ట్ బుక్ న్యూ. మనం మాకొద్దీ తెల్లదొరతనం పాఠాన్ని చెప్పడం జరుగుతుంది ఇవాళ. ఇది మనకి కొత్త టెక్స్ట్ బుక్లో 3వ పాఠము. కాబట్టి చూడండి, మీ అందరూ కూడా అక్కడ పాఠం కనబడుతుంది చూడండి. 3వది మాకొద్దీ తెల్లదొరతనము. వినడం ఆలోచించి మాట్లాడండి. ఆ కింద ఒక పటాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అంటే మన జాతీయ పతాకాన్ని మనం ఎగరేస్తే మనల్ని పూర్వకాలంలో సుమారుగా 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు పాలించారు. వాళ్ళకి మరొక పేరు ఆంగ్లేయులు అంటాం. వాళ్ళు మనల్ని మన జాతీయ జెండాని మనం ఎగరేస్తే కనుక వాళ్ళు ఎగరేయకుండా అడ్డుకుంటూ మనపైనే తిరుగుబాటు చేస్తున్నారు. మన స్వాతంత్రాన్ని మనం రాకుండా వాళ్ళు మనకి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఆ స్వాతంత్ర ఉద్యమంలో మనలో జాతి, మతం, కులం అనే భేదం లేకుండా అందరం కూడా మమ్మల్ని మేమే పాలించుకుంటాం, మీ ఆంగ్లేయుల పాలన అంటే బ్రిటిష్ వారి యొక్క పరిపాలన మాకొద్దు అని చెప్పి మన జాతీయ పతాకాన్ని మనం ఆ చిత్రం పైన మనం ఎగరేసుకుంటూ ముందుకు వెళ్తే వాళ్ళు అడ్డుకుంటున్నారు, వాళ్ళ సైనికులు. అది అక్కడ ఉన్నటువంటిది. దాని గురించి మనకి కవి అయినటువంటి ఎవరంటే గరిమేల సత్యనారాయణ గారు మనకి అక్కడ ఇవ్వడం, ఈ పాఠాన్ని ఇవ్వడం జరిగింది. చూడండి, కింద ఇచ్చారు అక్కడ చిత్రం చూడండి. చిత్రం గురించి మాట్లాడన్నారు. ఆల్రెడీ మనం చర్చించుకున్నాం. అందులో ఉద్దేశం ఇచ్చారు. ఆల్రెడీ ఉద్దేశం ఏంటా ఉద్దేశం? చూడండి, అక్కడ మాకొద్దీ తెల్లదొరతనము. మాకొద్దీ తెల్లదొరతనము అని చెప్పి అక్కడ చిన్న వినడం, ఆలోచించి మాట్లాడడం అని చెప్పేసి అక్కడ ఇచ్చారు. అంటే మీ బ్రిటిష్ వారు అంటే ఆంగ్లేయ పరిపాలన మాకొద్దు అని చెప్పి మన జాతీయ పతాకాన్ని ఎగరేసుకుంటూ మన ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం, మీ పరిపాలన మాకొద్దని. వాళ్ళకి మనకి జరిగినటువంటి ఈ స్వాతంత్ర ఉద్యమం గురించి పటాన్ని అక్కడ గరిమేల సత్యనారాయణ గారు మాకొద్దీ తెల్లదొరతనం అంటే తెల్లదొరల యొక్క పరిపాలన అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ కిందనే ఉద్దేశం ఇచ్చాడు. ఏంటది ఆ కింద ఉద్దేశం? చిత్రం చూడండి, చిత్రం గురించి మాట్లాడండి.
ఉద్దేశం ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలను అనుభవించారు. స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కోల్పోయారు. స్వాతంత్ర్యం కోసం ఆనాటి ప్రజల ఆంగ్లేయుల పాలన వ్యతిరేకంగా చేసిన ఉద్యమమే ఈ గేయంలో ఉంది. ఇది ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం. అంటే మనల్ని సుమారుగా ఆంగ్లేయులు అంటే బ్రిటిష్ వారు చాలా కాలం వరకు పాలించారు. వాళ్ళ పరిపాలన మనకు వద్దని చెప్పి మన భారతదేశం కూడా స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రారంభించాం. దాంట్లో మనం ఆ ఉద్యమంలో మనం పడే ఎన్నో కష్టాల గురించి ఈ గేయంలోని కవి అయినటువంటి గరిమెళ్ళ సత్యనారాయణ మనకి ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఆ కింద చూడండి, అక్కడ కిందనే మన కైపరిచయం ఇచ్చారు చూడండి, గరిమెళ్ళ సత్యనారాయణ కైపరిచయం. పద్యాలు అలాగే గేయాలు రాసినటువంటి వారిని కవి అంటాను. అలాగే గద్య భాగం అంటే స్టోరీస్ రాసే వాళ్ళని అయితే రచయిత అంటాం. ఇది గేయం కాబట్టి ఇందులో చక్కగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. దీంట్లో ఎటువంటి చందోబద్ధ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఈ గేయం రచయిత ఎవరంటే గరిమెళ్ళ సత్యనారాయణ గారు. అతను 14/7/1893 నుండి 18/12/1952 కాలానికి చెందినవాడు. 14వ తారీఖు 7వ నెల, అలాగే 1893 18వ తారీఖు 12వ నెల 1952 ఈ మధ్యకాలానికి అతను గరిమెళ్ళ సత్యనారాయణ గారు చెందినవారు. ఆయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనపాడు గ్రామంలో జన్మించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనపాడులో జన్మించారు. స్వాతంత్ర్య సమర యోధులు, కవి, రచయిత. అంటే ఈయన గేయాలు రాశారు కాబట్టి కవి, స్టోరీస్ రాశారు కాబట్టి రచయిత. స్వాతంత్రోద్యమంలో కూడా అతను చాలా వరకు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ 1921లో స్వరాజ్య గీతములు అనే ఒక రచన రాయడం జరిగింది. ఆ తర్వాత 22 అక్కడ అవ్వలేదు, 22 ఆయన జైల్లో జీవితం గడిపారు. ఎందుకంటే ఈ స్వాతంత్రోద్యమం గురించి అందరినీ రమ్మని చెప్పి గేయాలు రాయడం వల్ల బ్రిటిష్ వారు అతన్ని 1922లో జైల్లో పెట్టారు. అలా 23లో మళ్ళీ బయటకు వచ్చారు. హరిజనుల పాటలు అనే ఒక రచన రాశారు. అలాగే 26లోని ఖండకావ్యాలు అంటే ఏం చెప్పాం, 16 పద్యాలు మెచ్చకుండా ఉంటే దాన్ని మనం ఖండకావ్యము అంటారు. అంటే మన చూడండి సీరియల్స్ వస్తూ ఉంటాయి, దాన్ని ఎపిసోడ్ అంటాం, టీవీలో ఒక భాగం అంటాం. అలాంటివి కూడా అతను రాశారు. ఈ స్వాతంత్రోద్యమానికి సంబంధించి 1926లో ఖండకావ్యాలు. అలాగే భక్తి గీతాలు, దేశభక్తి గీతాలు అన్నమాట. ఈ మన రాసినట్టు మన మాకొద్ది తెల్లదొరతనం కూడా దేశభక్తి గీతమే. అలాగే దీంతోపాటు బాల గీతాలు రాశారు. దండాలు భరతమాత, మాకొద్ది తెల్లదోతనం అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి, దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఇది ఒక కవి పరిచయం. మామూలుగా కవి అడిగితే గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఆయన కాలం అడిగితే 14/7/1893 నుండి 18/12/1952 కాలానికి చెందినవారు. ఆయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనపాడులో జన్మించారు. స్వాతంత్ర్య సమర యోధులు, కవి, రచయిత. 1921లో స్వరాజ్య గీతములు రాశారు. 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు. దండాలు భారతమాత, మాకొద్ది తెల్లదొరతనం అనే గేయాలతో సామాన్య ప్రజల్లో స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కల్పించిన జాతీయ కవి, దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఇది సంబంధించినటువంటి కవి పరిచయం. అంటే మా దేశాన్ని మేమే పాలించుకుంటాం, మీరు మా దేశం విడిచి వెళ్ళిపోండి అని ఆంగ్లేయులైనటువంటి తెల్లదొరలు అంటే బ్రిటిష్ వారిని మన వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని మనం ప్రారంభించాం. ఆ ఉద్యమంలో అందరం జాతి, మతం, కులం అనే భేదాలను అందరూ పాల్గొవాలని చెప్పుకోవడం మనకి మళ్ళీ ఒక ఉత్తేజాన్ని కలిగించారు.
గరిమెళ్ళ సత్యనారాయణ గారు దేశభక్తి గేయమైనటువంటి మా కొద్దీ తెల్లదొరతనం అని చెప్పేసి. ఇదే కాకుండా చూడండి, దీంట్లో గేయాలు ఇచ్చారు కదా, దీంట్లో గేయాలు కూడా మీకు ఇవ్వడం జరిగింది. మా కొద్దీ తెల్ల దొరతనము అనే దాంట్లోని మనకి ఇది చూడండి, మా కొద్దీ తెల్ల దొరతనము దేవ, మా కొద్దీ తెల్ల దొరతనము మా ప్రాణాలపై పొంచి మానాలు సరించి మా కొద్దీ తెల్ల దొరతనము 12 దేశాలు పండుచున్నా గాని పట్టేడన్నా మేము లోపమంది ఉప్పు ముట్టుకుంటే దోసమంది నోట మట్టి గుర్తిపోతాడండి అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు మా కొద్దీ తెల్ల దొరతనము దేవ, మా కొద్దీ తెల్ల దొరతనము ధనము కోసము వాడు దారి చేసి కొన్ని కళ్ళు సారాయమ్ముతాడు మాదు మోత ముళ్ళలు దోచినాడు ఆలి మెల్ల పుస్తలు తెంచుతాడు మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేశాడు మా కొద్దీ తెల్ల దొరతనము దేవ, మా కొద్దీ తెల్ల దొరతనము గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బాగా రావద్దంటాడు టోపీ తీసి వీపులు బాదుతాడు అయ్యో రాజా ద్రోహమంతా రాజ్యంలో ఉన్నదంట మా కొద్దీ తెల్ల దొరతనము దేవ, మా కొద్దీ తెల్ల దొరతనము 144 నోటికి తగిలించి మాటలాడవద్దంటాడు మమ్ము పాట పాడవద్దంటాడు తనను దాటి వెళ్ళవద్దంటాడు అయ్యో చేటు తెచ్చుక మమ్మ చెడిపోవమంటాడు మా కొద్దీ తెల్ల దొరతనము దేవ, మా కొద్దీ తెల్ల దొరతనము వాడి తాత గారి ముళ్ళ దాచి పెట్టినట్లు దాటి చేస్తాడు దేశమున పోరాడబతాడు పైన పోరాడమాడుతాడు పైన మాటము పడు సుంతైన వాడి పాటు పాడిపోను మాట చెబితే వినడు మా కొద్దీ తెల్ల దొరతనము దేవ, మా కొద్దీ తెల్ల దొరతనము. ఇలా మనకి మా కొద్దీ తెల్ల దొరతనము గేయాన్ని గరిమెళ్ళ సత్యనారాయణ గారు మనకి ఇవ్వడం జరిగింది. అయితే మనందరం కూడా ఇంతవరకు ఈ లెసన్లో ఉన్నటువంటి ఉద్దేశాన్ని, దాంట్లో ఉన్నటువంటి కవి పరిచయాన్ని, అలాగే గేయాలను పాడుకోవడం జరిగింది. ఇప్పుడు మనం బోర్డు మీద కొన్ని చెప్పడం జరుగుతుంది. చూడండి, కవి ఇది ముందు ఉద్దేశం అంటే ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలు అనిపించారు, ఎన్నో కష్టాలు అనుభవించారు. ఆంగ్లేయులు అంటే ఎవరు? బ్రిటిష్ వారు, అంటే తెల్లదొరలు. వాళ్ళు తెల్లగా ఉంటారు కాబట్టి తెల్లదొరలు అంటారన్నమాట వాళ్ళని. అలాగే స్వేచ్ఛను స్వాతంత్ర్యాన్ని కోల్పోయారు.
స్వాతంత్ర్యాన్ని కోల్పోయారు. స్వాతంత్ర్యం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలన వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలన వ్యతిరేకంగా ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం గురించి కలపడం దీని ఉద్దేశం. దీని విజయంలో కావాలనుకోండి, మనం బ్రిటిష్ పరిపాలనకు అంటే ఆంగ్లేయ పరిపాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమాన్ని గురించి తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. అంటే ఆంగ్లేయుల పాలన వ్యతిరేకంగా మన భారతీయులు చేసినటువంటి ఉద్యమమే గురించి తెలియజేయడమే మా కొద్ది తెల్లదొరతన పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. ఈ మైల్లో కావాలనుకుంటే ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా భారతీయులు చేసినటువంటి ఉద్యమమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. ఆంగ్లేయులు అంటారు బ్రిటిష్ వారు అంటే తెల్లదొరలు అంటారు. అందుకే మాకు అవసరం లేదు, తెల్లదొరలు తెల్లగా ఉండేవాళ్ళు. దొరతనం అంటే వాళ్ళ యొక్క పరిపాలన, వాళ్ళ పరిపాలన నాకు అవసరం లేదు. కాబట్టి భారతీయులు ఎన్నో కష్టాలు అనిపించారు. అంటే బ్రిటిష్ వారి పరిపాలనలో అంటే ఆంగ్లేయుల పరిపాలనలో మనం ఎన్నో కష్టాలు అనుభవించాం. స్వాతంత్రం కూడా కోల్పోయాం. మన స్వాతంత్రం స్వేచ్ఛ అనేది ఏం లేదు. ఆంగ్లేయులు మనల్ని కాళ్ళకని చెప్పులు మనం చూసారు. వాళ్ళ కాళ్ళకని చెప్పులు మంచిగా తుడిపించారు వాళ్ళు. కాబట్టి అందుకు వాళ్ళకి వ్యతిరేకంగా మనం ఏం చేసామంటే ఈ స్వాతంత్ర ఉద్యమాన్ని చేపట్టాం. మీ పరిపాలన మాకు అవసరం లేదు, మీరు మా దేశం విడిచి వెళ్ళిపోండి, మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం అని చెప్పి. ఎందుకు? మన స్వాతంత్రాన్ని కోల్పోయాం కాబట్టి. అందుకు స్వాతంత్రం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయులు తాము వ్యతిరేకంగా చేసిన ఉద్యమం గురించి తెలపడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశ్యం. మీకు ఇంకా కావాలనుకోండి, స్వాతంత్ర ఉద్యమం గురించి భారతీయులు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశ్యం. అంతే. ఇది మొదలు కావాలనుకుంటే ఇప్పుడు మనం కవి పరిచయాన్ని నేర్చుకోవడం జరుగుతుంది. ఇది నేర్చుకోవడం ముందు మనం కూడా మరికొన్ని విషయాలను ఇక్కడ తెలుసుకోవాలి. కవి పరిచయం చెప్పేటప్పుడు చూడండి, ఈ పాఠ్యభాగకు సంబంధించి ఇందులో ఒక ప్రక్రియ అడుగుతాడు. ప్రక్రియ అంటే ఇక్కడ ఇది పద్యమా గేయమా, ఏ విభాగానికి చెందినది అనేది మనకు అవసరం. అంటే ఏంటిది? గేయం. ఏంటది? గేయం. దేని గురించి? దేశభక్తి గేయం. మన రాయపూడి సుబ్బారావు గారు చెప్తారు, ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అనే దేశభక్తి గేయాన్ని మనకు రాయపూడి సుబ్బారావు గారు చెప్పారు కదా.
అటువంటిదే మనకి ఈ గరిమ సత్యనారాయణ గారు అనేటువంటి ఇది కూడా ఒక ప్రక్రియ. అంటే ఇది ఒక గేయమా పద్యమా లేదా గద్యమా అలాగనమాట. అంటే ఇది ఒక గేయం అంటే దేశభక్తి గురించి చెప్తుంది. రెండోది ఇతివృత్తం. ఇతివృత్తం అంటే ఇది ఏ విభాగానికి సంబంధించి ఇతివృత్తం దేని గురించి మనకి తెలియచేస్తుంది. ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తం అంటే దేశభక్తి. ఏంటిది? దేశభక్తిని గురించి. మన దేశభక్తిని ఏ రకంగా మనం చదువుతున్నామో తెలియజేస్తుంది ఇతివృత్తం. అలాగే నెక్స్ట్ ప్రక్రియ అంటే మనం ఇంకా ఈజీ కావాలనుకోండి రచనా విధానం. అది గేయమా పద్యమా ఏ రూపంలో రాశారు అంటే గేయ రూపంలో రాశారని అర్థం. బ్రాకెట్లో దేశభక్తి ఎందుకు రాసామంటే అది దేశభక్తి సంబంధించి గేయం ఉంటుంది. ఈ దేశభక్తి అనేది ఏంటంటే ఇతివృత్తం. ఇది ఏ విధంగా రాయబడింది, దేని గురించి, ఏ కాన్సెప్ట్ అంటే ఏ విధంగా రాయబడింది దేశభక్తి గురించి అని మనం తెలుసుకోవాలి. ఇలా మనకి దీంట్లో ఉద్దేశం అంటే స్వాతంత్రాన్ని మన స్వేచ్ఛను మనకి కల్పించమని మనం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమమే ఈ పాఠశాల యొక్క ఉద్దేశం. ఉద్దేశం వల్ల మనం చెప్పుకున్నాం. దీంట్లో ఉండేది ఉద్దేశం భారతీయులు బ్రిటిష్ వారికి బ్రిటిష్ పాలన వ్యతిరేకంగా చేసినటువంటి ఉద్యమమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. అది ఉద్దేశం. ఈ ఉద్దేశం అంతకుముందు మనం రాయడం జరిగింది. ఇప్పుడు ప్రక్రియ ఇతివృత్తం ఉద్దేశం కూడా ఇంతకుముందు ఉద్దేశం రాసామా అంటే భారతీయులు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా చేపట్టినటువంటి స్వాతంత్ర ఉద్యమమే ఉద్దేశం. కవి గరిమెల్ల సత్యనారాయణ అలాగే కాలం 14/7/18/12/1952 మరి జననం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించారు. గోనె తాలూకా అనేది మనం ఈనాడు మనం ఏమంటాం మండలం అంటున్నాం, అప్పుడు తాలూకా అనేవారు. జన్మించారు. ఈయన గారు రచనలు స్వరాజ్య గీతాలు, స్వరాజ్య గీతములు,
ఇప్పుడు 1921 అలాగే హరిజనుల పాటలు హరిజనుల హరిజనుల పాటలు 1921 23 హరిజనుల పాటలు 23 అలాగే 1926లో ఖండ కావ్యాలు భక్తి గీతాలు బాలగీతాలు రాశారు. అలాగే మనందరికీ బాగా దండాలు భారతమాత దండాలు భారతమాత దండాలు భారతమాత మోకొద్ది తెలపెడతాను అనే గేయం మోకొద్ది తెల్ల దొరతనం మొదలైన రాశారు. మొదలైనవి కలవు. చూడండి, అందరూ కూడా మాకొద్ది తెల్లదొరతనం పాఠం కవి గరిమ సత్యనారాయణ గారు. కాలం 14/7/1893 నుంచి 18/12/1952 అంటే జూలై నెల 14 1893 అని జన్మించారు. అలాగే డిసెంబర్ నెల 18వ తారీఖు 1952లో ఆయన కాలం పూర్తయింది. జనం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడు గ్రామంలో అంటే గోనెపాడులో జన్మించారు. ఆయన రచనలు స్వరాజ్య గీతములు 1921లో, హరిజనుల పాటలు 1923లో, అలాగే 1926లో ఖండ కావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు. ఇవే కాకుండా దండాలు భారతమాత, మాకొద్ది తెల్లదొరతనము మొదలైనటువంటివి కలవు. ఇలా అతను కవిపరిచయానికి సంబంధించి మనకి ఇన్ని విషయాలు దీంట్లో ఉన్నాయి. ఇవందరూ కూడా రావాలి. దీంతో పాటు దాని ఉద్దేశం ఏంటి? ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా మనం స్వాతంత్రోద్యమం గురించి చేపట్టిన ఉద్యమమే ఈ పాఠ్యమాలకు ఉద్దేశం. ఎవరైతే కవిపరిచయం ఇదే అన్నమాట. మీరు ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఉద్దేశం రాయండి. హోంవర్క్ అనేది ఉద్దేశం.
ఉద్దేశం 2 times రాయాలి. మా కొద్ది తెల్లదొరతనము వాటికి ఉద్దేశాన్ని 2 times రాయాలి. ఇది ఉద్దేశం హోంవర్క్.